సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశమైంది. 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. కొత్తగా 35,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. అందగత్తెల కాళ్లు కడిగారంటూ బీఆర్ఎస్ నేతలు కోడిగుడ్డుపై ఈకలు పీగుతున్నారని విమర్శించారు సీతక్క. గతంలో ఇవాంకా తోక పట్టుకుని తిరిగిందెవరని సెటార్లు వేశారు. జేఎన్టీయూ లీజు భూమిలోనే నడుస్తోందన్నారు బీసీ కిషన్ కుమార్ రెడ్డి. హెచ్సియు తరహా పరిస్థితులు రాకుండా భూమిని జేఎన్టీయూ పేరు మీదకు బదలాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 200 మంది యువకుల్ని మోసం చేసింది. శంషాబాద్ లో నకిలీ వీసాల ముఠా గుట్టు రట్టయింది. నకిలీ వీసాలతో విదేశాలకు పంపిస్తున్న 2 అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్ ఎస్ఓటీ పోలీసులు. పహల్గాం దాడికి సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ నాదిర్ పేరిట ఉగ్రవేట కొనసాగుతోంది. అవంతిపురలో జరిగిన కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. హాంకాంగ్, సింగపూర్ లో మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. వారంలోనే వేలాది కేసులు వెలుగు చూశాయి. వైరస్ వ్యాప్తి, తాజా పరిస్థితిపై WHO ఆరా తీస్తోంది.